ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాలతో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విస్తృతంగా పర్యటించారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కృషి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఈరోజు లోకల్గా ఉన్నటువంటి యువకుడు, స్థానికంగా ఉన్నటువంటి యువకుడు, మరి చదువుకున్నటువంటి వ్యక్తి, సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మరి అదేవిధంగా సీదా సాదా చూస్తున్నట్టున్నాడా, ఏదో పెద్ద ఇదితో ఉన్నట్టు కాకుండా మీ అందరిలో కలుపుకోలుగా ఉండేటువంటి వ్యక్తిగా మన శేఖర్ ఉన్నారు. కాబట్టి శేఖర్ గారి ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన మీ అందరి సహకారంతో ఎమ్మెల్యేగా మరి నేను గెలవడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి శేఖర్ గారిని మరి గెలిపిస్తే మనకు చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ప్రతి పనికి సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాం. అవునా, ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఈ నీళ్లు రావాలన్నా, మురికి కాలువలు తీయాలన్నా, లేదంటే లైట్ వేయాలన్నా, మరి అదేవిధంగా పర్మిషన్ కావాలన్నా, ట్యాక్సులు కట్టాలన్నా, షూరిటీ కావాలన్నా అన్నిటికీ సర్పంచ్ దగ్గర పోతాం. మనలో తలలో 4 అయినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మనుషుల్ని గెలిపించుకుంటేనే మనకు అన్ని పనులు జరుగుతాయి. కాబట్టి మన శేఖర్ గారు కూడా అటువంటి వ్యక్తి కాబట్టి మీరందరూ ఆయనకు ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ నిలిచిన రోడ్ ఎవరు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేను ఈ రోడ్డు వేసి వెడల్పు చేయడం జరిగింది. అదేవిధంగా మన షేరీలకు రోడ్ వేసుకోవడం జరిగింది. మరి ఇంకా చాలా కార్యక్రమం సీసీ రోడ్లు వేసుకున్నాం. ఈ రోడ్డు వాళ్ళందరూ కూడా అదేవిధంగా స్కూల్ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి సమస్యలు ఏమున్నాయో అవన్నీ తీరాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మోసం చేసింది, ఎన్నో మరి హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పేసి వాళ్ళ నిండా ముంచింది. కనీసం ఒక్క సమస్య కూడా తీర్చలే. ఒకసారి మీరు తీర్చిన మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి మనకు 6 గ్యారెంటీల్లో మరి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చిందా? ఇస్తలేదు కదా. మరి అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తారా, కానీ ఒక్కరికి కూడా ఇంతవరకు 2,500 లేవు. అదేవిధంగా మనకి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామన్నారు. ఇస్తున్నారా? ఎంత కడుతున్నారు సిలిండర్కి? 1000 రూపాయలు కడుతున్నారా? అంటే అది కూడా మోసం చేసినట్టే కదా. ఇంకొకటి బస్సు ఇస్తామన్నారు. బస్సు అయితే వస్తుంది, కానీ మన అప్పుడు భార్యాభర్తలు అంటే ఇద్దరం పోతే 20 రూపాయలు అవుతుండే. ఇప్పుడు ఒక్కడు పోయినా 30 రూపాయలు అవుతుందా లేదా? అవుతుందా? డబ్బు పెరిగిందా లేదా? అంటే ఇచ్చినట్టు ఇస్తున్నాడు, ఫ్రీ అంటున్నాడు, మళ్ళీ మొగల దగ్గరికి వచ్చి యూజ్ చేసుకుంటున్నారు అంతా. ఇంకా దానికంటే రెట్టింపు చేసుకుంటున్నారు. సబ్సిడీయే లేదు అసలు. ఇంకా అదేవిధంగా మనకి రైతులకు, మనందరం కూడా రైతులమే కదా, మరి రైతులకు సంబంధించి మనకి రైతు భరోసా ఇస్తానండి. 15,000 రూపాయలు వచ్చినాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తున్న టైంలోనే మన వ్యవసాయం పనులు ప్రారంభిస్తుంటేనే ఇమీడియట్గా మనకు రైతు మరి ఇప్పుడు 15,000 ఇస్తామని చెప్పి కనీసం 12,000 కూడా 5 సార్లు ఇవ్వాల్సింది. ఎలక్షన్స్ టైంలో 2 సార్లు ఇచ్చి, ఒకటి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎక్కడ ఇచ్చిండు, మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది ఒకసారి ఇచ్చి, మరి అదేవిధంగా ఎన్నికలు ఉన్నప్పుడే వాళ్ళకి ప్రజా సమస్యలు గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు చాలా కీలకం కాబట్టి ఇప్పుడు మహిళల పైన దృష్టి పెట్టి, మహిళలకేంటి వాళ్ళ బతుకమ్మ చీర కింద కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం బతుకమ్మ చీర ఇస్తే, ఇప్పుడు మీరు మొన్న ఏమిచ్చింది? ప్రతి సంవత్సరం 2 బతుకమ్మ చీరలు ఇస్తున్నారు. అన్నారా లేదా? ఈ చీర ఒక చీర ఇచ్చింది. ఆ చీర కూడా కేసీఆర్ గారు 1,50,000 మందికి మహిళలకు చీరలు ఇస్తే, ఇట్లా 18 ఏళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 2, 3, 4 అంటే అందరికీ చీరలు ఇస్తే, ఇప్పుడు కేవలం 50 లక్షల మంది ఉన్నటువంటి మన డ్వాక్రా సంఘాల మహిళలకు మాత్రమే ఇచ్చింది. ఇంకా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మొత్తం రాలేదు. చీరలు రాలేదు. ఆ చీరలు కూడా ఎక్కడ ఉన్నాయి?
బ్లూ కలర్ అందరికి ఒకటే రంగు చీరలు ఇచ్చింది. కేసీఆర్ గారు ఇస్తేనేమో రంగురంగుల చీరలు ఇచ్చింది. అదేవిధంగా ఆ చీర కూడా ఏంటంటే 2 అద్దాలతో మా ఆడబిడ్డలాగా భావించి ప్రతి ఒక్కరికి చీర ఇవ్వాలని ఇచ్చింది. రెండవది ఏంటంటే చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి వారికి ఉపాధి కల్పించాలంటే ఈ చీరల ఆర్డర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బతికించిండు. తర్వాత మహిళలందరూ కూడా ఒక తండ్రిలాగా, ఒక మేనమామలాగా, ఒక ఆడపడుచులాగా మమ్మల్ని భావించి మనకి చీర పంపించింది. వీళ్ళేమో ప్రసంగాలకి ఇచ్చి ఒకటే చీర ఇచ్చి ఆ చీర కూడా డ్రెస్ కోడ్. ఆ చీర ఎప్పుడు కట్టుకోగలుగుతామంటే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెడితే కట్టుకోవడానికి పట్టుకొస్తుంది తప్పితే అందరం కలిసి ఎక్కడికైనా కట్టుకోపోతుంటే ఆ చీర ఆ విధంగా కూడా మనకి ఇచ్చేసింది. మరి అదేవిధంగా 80 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. వస్తున్నాయా మీకు? 20 లక్షల లోన్ తీసుకున్నా 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నా అది కూడా మొత్తం రాలే. దాంట్లో కూడా మనకి మోసం చేసింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు వచ్చినాయి మనకి? ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చిందా లేదా కేసీఆర్ గారు? ఇచ్చిందా? నీళ్ళు వస్తున్నాయా? మరి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా? సరిగా వస్తలేవు కదా. అదేవిధంగా కేసీఆర్ గారు గ్రామాభివృద్ధి కోసం మనకు ఇల్లు చెట్టు పెట్టించి మనకు శ్మశాన వాటిక కట్టించి డంపియాడు మరి ఏదైతే చెత్తాచెదం ఊరంతా లేకుండా పల్లె ప్రగతి అని చెప్పేసి తడి చెత్త పొడి చెత్త